హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే మా 9th వెడ్డింగ్ యానివర్సరీ వీడియో. హ్యాపీగా ఇంట్లోనే పూజ చేసుకున్నాం. ఈవినింగ్ టైంలో అయితే మూవీకి అయినా వెళ్దాం అనేసి అయితే బయటికి వెళ్ళినాం. మా పెళ్ళి అయ్యి 9 years అయ్యిందా అన్నట్టు అనిపించింది. అంత ఫాస్ట్గా గడిచిపోయింది ఈ 9 years జర్నీ. అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బయటికి వెళ్తే మనకు మెయిన్గా కావాల్సింది ఏంది, ఫుడ్ అయితే కావాలి. ఎందుకంటే తిరగడానికి ఎనర్జీ అయితే కావాలి కదా, కంపల్సరీ ఫుడ్ అనేది అయితే కావాలి కదా. అందుకనేసి అయితే మేము దోశ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఏంటమ్మా మ్యారేజ్ డే రోజు దోశ ఏంటి అనుకోకండి. మ్యారేజ్ డే రోజు అయితే మండే ఉండే. నేను మండే నాన్ వెజ్ అయితే తినను. నేనైతే బిర్యానీని చాలా మిస్ అయినా, అది స్పెషల్ డే రోజు. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. మండే అయితే నేను తినను కాబట్టి వెజ్జే తిన్నాను. మా హస్బెండ్ అయితే నార్మల్ టైంలో అయితే మండే కూడా తింటాడు. తను కూడా ఆ రోజు అయితే తినలేదు, నార్మల్గా దోశనే తిన్నాడు. మా పాప అయితే ఆడుకుంటుంది అక్కడ టేబుల్ పైన కూర్చోబెడితే హ్యాపీగా. నాకైతే టిఫిన్స్లో అయితే ఫస్ట్ గుర్తుకొచ్చేది అయితే దోశ తర్వాత అయితే పూరి. మరి మీకేది ఇష్టం? నాకైతే దోశ తర్వాతనే ఏ టిఫిన్ అయినా కూడా ఫస్ట్ టిఫిన్స్. ఫైనల్గా మేము ఆర్డర్ పెట్టిన దోశ అయితే వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా చిట్టితల్లి అయితే పెడితే బాగుండు అన్నట్టు చూస్తుంది, పెడితే తినేస్తుంది. దాని ఏజ్ ఎంత అదెంత, కారం కూడా అట్లనే తినేస్తుంది. మా హస్బెండ్ అయితే ప్రేమతోటి తినిపిస్తుండు, చేతి కొరుకుతున్నాం అనేసి అయితే కామెడీ చేస్తుండు. మా చిట్టితల్లి అయితే దోశకే చూస్తుంది. మా ఆయన తింటే మా ఆయనను చూస్తుంది, నేను తింటే నన్ను చూస్తుంది. కింద వదిలిపెడితే మీరేంది పెట్టేది, నేనే తినేసి వస్తా అన్నట్లు చేస్తుంది. దాని ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. పిల్లలు అయినప్పుడు ఇంతే కదా అసలు. అమ్మో, వాళ్ళని బయటికి తీసుకెళ్తే వాళ్ళని చూసుడే సగం అయిపోతుంది అసలు. ఏంది అసలు దాని ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. మేమైతే ఫైనల్గా దోశ తిని అయితే వచ్చినాం. మా ఆయన చూడండి, మా పెద్ద పాపకు టిష్యూతోటి మూతు వాచ్ చేస్తుండు. వాళ్ళ ప్రేమ నమ్మో అన్కండిషనల్ లవ్ అంటారే, వాళ్ళకు వర్తిస్తుంది. అట్లుంటుంది వాళ్ళ లవ్, వాళ్ళ బాండింగ్ ఇద్దరిది. మేమైతే ఫైనల్గా బయటకు వచ్చినాం. మా పాప అయితే సోంపు డాడీ ఇంకా కొంచెం కావాలి అని అంటే, మా హస్బెండ్ పోయి తీసుకొని వచ్చిండు. కొంచెమే తీసుకొని వచ్చిండు. మళ్ళీ మా పాప ఉండి అమ్మ నాకు ఇంకా కొంచెం కావాలని అంటే, పిల్లలు అడిగితే ఏదైనా కాదంటామా చెప్పండి. మా అమ్మ అయితే కొంచెం సోంపు తెచ్చి నాకు ఇచ్చింది. మా అమ్మ అయితే ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాం. మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి, నేను. వనస్థలిపురంలో అయితే ఏఆర్టీ మాల్ కొత్తగా ఓపెన్ అయింది. మేమైతే అక్కడికే వెళ్ళినాం. దాంట్లో అయితే థియేటర్ రవితేజ గారిది అయితే ఉంది. మా చిన్న పాప అయితే బయట ఎంతసేపు తిప్పినా హ్యాపీగా చూస్తూనే ఉంటుంది. ఇంట్లో ఉంటే అయితే ఒక క్షణం కూడా నిద్ర పోదు డే టైంలో అయితే. ఫైనల్గా అయితే మాల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. పెద్దగా రష్ అయితే ఏం లేరు, న్యూగా ఓపెన్ అయింది కాబట్టి మామూలుగానే ఉన్నారు. అంతా బాగానే చెప్పాను కానీ అసలు మేము ఏ మూవీకి వెళ్ళామో చెప్పలేదు కదా. అదే రాము వెడ్స్ రాంబాయి మూవీకి అయితే వెళ్ళినాం. రీసెంట్ టైంలో తెగ వైరల్ అయిపోయింది కదా ఆ సాంగ్ అయితే. ఎట్లాగో రాము వెడ్స్ రాంబాయి మూవీకి వెళ్ళినాం కాబట్టి పోస్టర్ దగ్గర అయితే ఒక పిక్ తీసుకున్నాం. ఇక్కడ కామెడీ ఏంటంటే, మేము ఫంక్షన్కి వెళ్ళినట్టు ఫోటో దిగుతున్నామని అంటే నాకు నవ్వు వచ్చింది. మాకైతే మూవీ స్టార్ట్ అవ్వడానికి అయితే ఇంకా 15 minutes టైం ఉండే. అంతలోపు అయితే షాపింగ్ అనిపించింది. షాపింగ్ అనిపిస్తే ఊరుకుంటామా చెప్పండి ఆడపిల్లలము. కలెక్షన్ ఎట్లుందా చూద్దాం అనేసి అయితే చూస్తూ ఉన్నాము. కలెక్షన్ అయితే చాలా బాగుండే, కానీ ఆ 15 minutesలో సెలెక్షన్ చేయడం చాలా కష్టం. ఆడపిల్లలకి ఒక రోజు పెడితేనే టైం సరిపోదు, అట్లాంటిది ఒక 15 minutesలో సెలెక్షన్ చేయమంటే ఏం చేస్తాను చెప్పండి. అది మన వల్లనే కాదు. షాపింగ్ అంటే ఎంత చూసినా కూడా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అట్లానేసి అక్కడైతే ఉండలేం కదా, కాబట్టి బయటికి అయితే రావాల్సిందే. బయటికి అయితే వచ్చేసినాము. బయటకు వచ్చి మెన్స్ వేర్లోకి అయితే వెళ్ళినాము. మెన్స్ వేర్లో కూడా కలెక్షన్ చాలా బాగుంది. షాపింగ్ చేయడానికి అయితే పెద్దగా టైం లేకుండే కాబట్టి మేము అట్లా చూసి బయటికి అయితే వచ్చేసినాము. మా పాప చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుంది. బయటకు వస్తే ఎక్కలేని ఎనర్జీ అంతా బయటకు వచ్చినప్పుడే ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడైతే రెస్టారెంట్ ఇంకా ఓపెన్ కాలేదు. మేమైతే ఏఆర్టీ లోగో దగ్గర అయితే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాం. మూవీ థియేటర్లోకి అయితే వెళ్తున్నాం. వెళ్ళినప్పటి నుంచి అయితే మా పాప ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు అసలు. ఈ సీట్లకి వెళ్ళి అక్కడ సీట్లకి వెళ్ళి ఇక్కడ సీట్లకు ఒకటే ఆట పెట్టింది. కూర్చుంది రా నాన్న తిడతారన్నా కూడా అస్సలు వినట్లేదు. పిల్లలను బయటికి తీసుకెళ్తే ఇట్లనే ఉంటుంది కదా, అసలు ఒక్క కాడు ఉండరు. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్ అని చెప్తా ఉంది.
నాకైతే మూవీ చూడడం పెద్దగా ఏం ఇష్టం ఉండదు. నువ్వేంటమ్మా థియేటర్కి వెళ్ళి మూవీ చూడడం ఇష్టం లేదు అంటున్నావేంటి అనుకోకండి. అవును, నిజంగానే నాకు పెద్దగా ఏం ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు కొన్ని చూడాలనిపిస్తుంది. చూడాలనిపించిన మూవీలలో రాము వెడ్స్ రాంబాయి మూవీ కూడా చూడాలనిపించింది. రిలీజ్ అయినప్పటి నుంచి వెళ్ళి మూవీ అయితే బాగుంది. చాలా న్యాచురల్ లవ్ స్టోరీ ఉంది. రీసెంట్ టైంలో అయితే తెగ వైరల్ అయిపోయింది కదా ఈ సాంగే, రాంబాయి సాంగ్. చాలా బాగుంది సాంగ్ అయితే. బాగుంది మూవీ అయితే. ఫైనల్గా మీరు ఎవరైనా చూసారా? మీకు ఎలా అనిపించింది మూవీ? కామెంట్ చేయండి. మూవీ చూసి బయటికి వచ్చేసరికి అయితే మా చిట్టి తల్లి ఒక కార్ని చూసింది. అది ఎక్కించమని అయితే ఒకటే తగిలింది. అమ్మ బైక్ అన్న ఎక్కి కార్ అన్న ఎక్కి అనేసి, సరేలే పిల్లల సరదా ఎందుకు కాదంటాం. నేనైతే వైట్ కలర్ కార్ ఎక్కితే వీరు తీసుకోవద్తే కింద పడతానని భయమైంది. అమ్మ అని అలసిందాకనే తీపిచ్చిండు. ఎక్కేటప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అని ఎంత ఎగ్జైట్మెంట్ తోటి ఎక్కిందో. 2 రౌండ్స్ తిరిగింది. యాక్చువల్గా 100 రూపీస్కి 3 రౌండ్స్ తిప్పుతారు వాళ్ళు. 3 టైప్స్ ఆఫ్ కార్లు అండ్ 2 టైప్ ఆఫ్ బైక్లు అయితే ఉన్నాయి. 3 రౌండ్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తుర్రు. మా పాప అయితే ఎక్కినప్పుడు ఎంత ఎగ్జైట్ తోటి ఎంత హ్యాపీగా ఎక్కిందో. ఒక రౌండ్కి అయితే చాలా హ్యాపీ ఎగ్జైట్మెంట్ తోటి తిరిగింది. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి నార్మల్ ఫేస్ రీడింగ్ అయితే మార్చేసింది. అప్పుడే భయం పడిందో ఏంటో మరి. సెకండ్ రౌండ్ ఇట్లా పోయి తిరిగి వచ్చేలోపు అయితే థర్డ్ రౌండ్కి అయితే అమ్మ నేనైతే వెళ్ళను, నాకు భయం అవుతుంది, నన్ను దించు మమ్మీ అనేసి తగులుతుంది. వద్దు నాన్న ఇంకొక రౌండ్ ఉంది కదా అదొక రౌండ్కి వెళ్ళు అని అంటే, వద్దమ్మా నాకైతే భయం అవుతుంది అనేసి అయితే దింపిందాక అస్సలు వినలేదు. చూడండి ఒకసారి ఎట్లా ఏడుస్తుందో. అమ్మ నాకొద్దు దింపు అనేసి అయితే ఏడుస్తుంది. తను భయపడింది అనేసి ఇంకొక రౌండ్ ఉండే కానీ దించినాము. బయటికి అయితే వచ్చేసినాం. ఫైనల్గా వచ్చినాక అయితే షాపింగ్ మాల్లో మొత్తం తిరిగినంతసేపు ఏమనలేదు. బయటకు వచ్చినాక ఏంది అక్కడ కూర్చొని ఏడుస్తుందా అని చూడకండి. తను అక్కడ ఉన్నప్పుడు అయితే ఏమనలేదు మాల్లో తిరిగినంతసేపు. బయటకు వచ్చిన తర్వాత అయితే నాకు పాప్కార్న్ కావాలి అని ఏడుస్తుంది. కొద్దిసేపు ఆగాన కూడా లేదు. వాళ్ళ డాడీ వచ్చినాక అయితే నార్మల్ అయిపోయింది. ఇప్పుడైతే కేక్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. బేకరీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. నాకైతే కేక్ అంటే చాలా ఇష్టము. ఎన్నిసార్లు పెట్టినా కూడా తింటా. అండ్ చూస్తూ ఉన్నాను నేనైతే ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి అనేసి అయితే. మా గర్ల్స్ది అయితే చాక్లెట్ ఫ్లేవరు అదే చూస్తూ ఉన్నాము. మా పాప చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో. బయటకి తీసుకొస్తే అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా పిల్లలు. ఊకే ఇంట్లోనే ఉంచి మొన్న చూడండి అక్కడ నన్ను ఒక క్లిప్ తీరా అని అంటే సరేలే అనేసి తీసిన. ఫైనల్గా అయితే కేక్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం. బయటికి వెళ్ళినప్పుడు ఎంత ఎనర్జీతో వస్తామో ఇంటికి వచ్చినాక అయితే అంత డిలే పడిపోతాం కదా తిరిగి. ఫైనల్గా అయితే కేక్ కటింగ్ సింపుల్గా మా ఇంటి దగ్గరనే అయితే కట్ చేసినాం. హడావిడి ఆడంబరాలు ఏం లేకుండా. ఎందుకంటే మేము మూవీకి వెళ్ళి వచ్చేసరికి అయితే నైట్ 11:30 ఏమైంది. ఆ టైంకి అయితే కేక్ కట్ చేసి అయితే సింపుల్గా నేను, మా హస్బెండ్, మా పాప వాళ్ళు, మా అన్న, మా పక్కన వాళ్ళు మాత్రమే ఉన్నాము. వాళ్ళతోటి సింపుల్గా చేసుకున్నాం మా మ్యారేజ్ డే అయితే. ఫైనల్గా అయితే మా కేకు ఇది చూడండి. కొన్ని పిక్స్ అయితే పెడుతున్నాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.